దిగులు పడకండి. దానికి 14 ఏళ్ళుంటాయి. అప్పుడే మా ప్రియది చిన్నపిల్ల మనస్తత్వం, దాని అమాయకత్వమే దానికి శత్రువైంది. దాన్ని గర్భవతిని ఎవరో కుర్రాడని చెప్పింది. దానికి అతని గురించి తెలిసిందంతే. అన్యాయంగా మోసపోయింది. దాంతో నా పరువు మర్యాదలన్నీ మంట కలిసిపోయినాయి. ఏం చెప్పాలో తోచకాను క్షణం అల్లాడుతున్నాను. ఏమిటమ్మా ఇది? మీరు ఇలా దిగులుగా కూర్చుంటే లాభం ఏమిటి? నన్నేం చేయమంటావు? దానికో గుక్కుడు విషం ఇచ్చి నేను చచ్చిపోతానంతే. అంతకంటే మరో మార్గం లేదు. ఒక్కొక్క ఇంట్లో తొంగి చూస్తే ఇంతకంటే పెద్ద పెద్ద అక్రమాలు తెలుస్తాయి. మొగుడుండగానే ఇంకొకరితో తిరిగేవాళ్ళు సుఖంగా ఉన్నారు. వాళ్ళెవరూ చావలేదే. పాపం పసిపిల్ల ఎవడో ఏదో కళ్ళబొల్లి కబుర్లు చెప్పుంటాడు. అమ్మా, నా మాటేనండి. గుట్టు రట్టు కాకముందే మనం దీన్ని తొలగించి పారేయచ్చమ్మా. పక్క గ్రామంలో మా బంధువు ఉంది. ఇలాంటి పనిలో ఆరితేరింది. నా దగ్గరికి తీసుకుపోదాం. ప్రియా అక్కడ 2-3 రోజులు ఉండాల్సి వస్తుంది. అన్నతంగం కాస్త పూర్తయిపోగానే మన ఇంటికి వచ్చేయచ్చు. ఆలోచించకండమ్మా, కాస్త నువ్వు చెప్పేది వినండి. ఉండండమ్మా, ఇప్పుడే వస్తాను. ఏమంది? ప్రియ 4 రోజులు ఇక్కడే ఉండాలందమ్మా. అప్పుడెవరు సలహాలిచ్చినా తలాడించే బలహీనమైన స్థితిలో ఉన్నాను. నేను చేస్తున్నది తప్పో ఒప్పో నాకే అర్థం కాలేదు. నిబ్బరం లేని మనసు. మా అమ్మాయి ప్రియ జ్వరంతో 1 వారం రోజులు కళ్ళు తెరవకుండా మంచాన పడుంది. ఆ జ్వరం కాస్త తగ్గిపోయేది కోలుకునేప్పటికీ ఇంకొక శోధన. అంతకుముందు జరిగిన ఏ విషయమూ దానికి జ్ఞాపకం లేకుండా పోయింది. ఆ పరిస్థితి ఒక విధంగా నాకు శాంతినిచ్చింది. ఇప్పుడు ఆమెకు ఆ పాత జ్ఞాపకాలు పూర్తిగా రాలేదు. ఏదో ఒక దుస్వప్నంలాగా కొన్ని సమయాల్లో ఆ పాత జ్ఞాపకాలు ఆమెను వేధిస్తున్నాయనుకుంటాను. అమ్మాయికి నయమవుతుందంటారా డాక్టర్? ఐ విల్ ట్రై. నా శాయశక్తిలో ప్రయత్నిస్తాను. అది సరే, మీ అమ్మాయిని తెరిచిన ఆ రాషికల్ గురించి మీరు అసలు వాకప్ చేయనలేదా? ప్రియ నా గూడెంలో వదిలే నేను ఇంటికి వచ్చిన టైంకి ఆ కుర్రాడు వచ్చాడు. ఎవరు మీరు? ఈ ఇంట్లో ఒక అమ్మాయి ఉందండి. ఎవరు ప్రియా? నాకు పేరు తెలీదు. ఎప్పటి నుంచి మీకు ప్రియ తెలుసు? ఒకే ఒకసారి నేను కలుసుకున్నాను. ప్రియకి మీరెవరో తెలుసా? తెలుసు, కానీ నా పేరు ఆమెకి తెలీదు. నిజం చెప్పు, ఎవరు నువ్వు? అలా కోపంగా చూడకండి. నీ దొంగ చూపులే నువ్వెవరో చెప్తున్నాయి. నా కూతుర్ని పాడు చేసింది నువ్వేనా? దాన్ని కాటేసిన తాతపావు నువ్వేనా? ఒక ఆవేశంలో క్షమించరాని తప్పు జరిగిపోయింది. దానికి ప్రాయశ్చిత్తం కోసమే. బయటికి పో. దయచేసి నేను చెప్పేది. నువ్వేం మాట్లాడద్దు. మర్యాదగా బయటికి వెళ్ళు, లేదా నేను హంతకురాలు అవుతాను. ప్లీజ్ పోరా బయటికి. పో. దివిలోని పారిజాతం ధూళిలో కలిసిందని, కాంతి దీపం కొడిగట్టిపోయిందని వాణ్ణి తిట్టి వెళ్ళగొట్టాను. ఆ కుర్రాడికి ప్రేమించి వివాహం చేస్తే సరిపోయేది కదమ్మా. ఆ క్షణంలో నాకు ఆ ఉద్దేశమే రాలేదు డాక్టర్. ఇంట్లో ఒక మగ దిక్కు ఉన్నట్లయితే ఇలాంటి దుస్థితి మా కుటుంబానికి వచ్చేది కాదు. రమేష్, నా పెళ్ళొక భయంకరమైన పీడకలైపోయింది. ఇలాంటి నికృష్టమైన పరిస్థితి
ఏ భర్తకి రాకూడదు. నిజం చెప్పడానికి నాకు నామోషి లేదు. పెళ్లి కాకముందే ప్రియ గర్భవతై అభాషణ కూడా చేయించుకుంది. హలో, వినోద్, ప్రియకి చాలా సీరియస్గా ఉందట. రాజు నిన్ను వెంటనే రమ్మంది. నేను లేనని చెప్పు. బాలు, నా కోడల్ని నయం చేయగలవన్న నమ్మకం నీకుందా? నమ్మకం లేకపోతే ప్రియని నేను ఇక్కడ అడ్మిట్ చేయమని, వేరే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమని నేనే చెప్పుండేవా. భయపడకు, సాధ్యమైన త్వరలో నీ కోడలకు నయం చేసి మీ ఇంటికి పంపిస్తాను. ఓకే? వినోద్, ప్రియను గురించి నువ్వు చెప్పినవన్నీ నాకు ఇంతకు ముందే తెలుసు. ఆ కథంతా ప్రియ అమ్మగారే నాతో చెప్పింది. నా దృష్టిలో మాత్రం ప్రియ అమాయకురాలు. అవునా? నన్ను మోసగించిన అమాయకురాలు. నో, ప్రియ నేను మోసం చేయలేదు. ప్రియ అమ్మగారు నిన్ను మోసం చేసిందని చెప్పు, ఒప్పుకుంటా. అది కూడా ఒక తల్లి తన బిడ్డ కోసం ఏం చేస్తుందో అదే ఆవిడ చేసింది. ఆ పరిస్థితుల్లో నీ కన్న తల్లి ఉన్నా అదే చేసేది. అంకుల్, నన్ను మోసం చేయడంలో ప్రియకి సంబంధం లేదంటారా? ఖచ్చితంగా. ఆవిడికి జరిగిన అన్యాయం ఏమిటో ఆవిడికే తెలియదు. నన్ను ఇది నమ్మమంటారా? నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పిందంతా నిజం. ప్రియ ఒకటి చేత మోసగించబడి గర్భవతవటం, అవమానం పాలవుతామన్న భయంతో వాళ్ళ అమ్మాయి అబార్షన్ చేయించటం, ఆ షాక్ వల్ల ఆమె ఆరోగ్యం దెబ్బతినటం, కొన్నాళ్ళకి మళ్ళీ కోలుకున్నప్పుడు మెదడుకి ఎఫెక్ట్ అయి గత జీవితం అంతా గుర్తు లేకుండా పోవటం, ఇవన్నీ నగ్న సత్యాలు. నువ్వు ఆమె మెళ్ళలో తాళి కట్టినప్పుడు తాను కన్నెపిల్లనే ఆమె నమ్మకం.
ఈ కథలన్నీ నమ్మడానికి నేనేం పసిబిడ్డను కాదు అంకుల్. వినోద్, ఇది 100కి 100 పాళ్ళు నిజమని నేను ముందే చెప్పాను. నువ్వు నమ్మనంటే చేసేదేమో. నేను ప్రియని షూర్గా నయం చేయగలను. ఆమె గత జీవితం నువ్వు జ్ఞాపకం చేయకపోతే జీవితాంతం ఆరోగ్యంగానే ఉంటుంది. ఆలుమగలుగా జీవించడం ఇక ఈ జన్మకు సాధ్యం కాదు.